అండ్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ కరుణశ్రీ. ఈరోజు వీడియో వచ్చేసి రాఖీ పండగ నిన్నటిది. ఈరోజు నిన్న 1 మినిట్ వీడియో పెట్టిన. ఈరోజు అయితే మీకు ఫుల్ వీడియో ఫ్రీగా ప్రమోట్ చేస్తుంది. ఇటు ఒకసారి రేట్ చూడాలా. అట్లా మంచిగా మోకాల మీద స్టూల్ ఇస్తే కూర్చొని ఆకుపచ్చేది ఉంటుండే కదా అత్తమ్మ. తీసుకురా పడుకో లేసే వరకు చూసిపోతుంది. బాబా 3 అంటే నీకు ఇంకా అదృష్టం. 3 ఇంకా అయిపోయి సాయంత్రం భోజనం, రాత్రి డిన్నర్. చిన్న చిన్న కూర్చోవాలి. చూసిర్రా, రోజు రాఖీ పండగ సందర్భంగా ఎంత సందడి ఉందంటే, మా ఆడబిడ్డ, ఇంకొక ఆడబిడ్డ రాలేదు. మా ఆడబిడ్డ వాళ్ళ భర్త ఫస్ట్ కూర్చున్నాడు, తర్వాతనేమో మా ఆయన, మా 2 మరుదులు, తర్వాత మా పిల్లలు, తర్వాత మా ఆడబిడ్డ వాళ్ళ పిల్లలు, తర్వాత మా మరిది వాళ్ళ పిల్లలు, ఇలా అందరు ఒక్కొల్ల తమ్ముళ్ళకు ఒక్కొళ్ళు, అన్నలకు ఒక్కొళ్ళు, నాన్నలకు ఒక్కొళ్ళు, అందరికీ చెల్లెళ్ళు పంపించిన అందరు కట్టేసరికి మా ఇంట్లో 3 అయ్యింది. మొత్తం ఊర్లో ఉన్న సందడంతా మా ఇంట్లో ఉంది. ఫుల్ అల్లరి. అప్పుడే ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. మా కార్యక్రమాలన్నీ అయ్యి కట్నాలు పెట్టుకొని కాలు ముక్కుడు చేసుడు అన్నీ అయ్యేసరికి మధ్యాహ్నం 3 అయ్యింది. నేను 1 మినిట్ వీడియోలో మా వంటలు పెట్టిన కదా, వంటలు అయ్యాక మేము ఇప్పుడు ఈ కార్యక్రమం కాగానే తిన్నాము. మేము తినేసరికి 5 అయింది. ఇంకా తినేటింది నేను వీడియో తీయలేదు. ఎట్లా ఉంది మా రాఖీ పండగ రోజు మా ఇంట్లో సందడి అంటే సందడి, పొద్దున్న నుంచి ఒకటే సందడి. ఎంత హ్యాపీ అనిపించిందంటే ఆ రోజు ఎట్లా గడిచిపోయిందో మాకే తెలియదు. మీ ఇంట్లో రాఖీ పండగ ఎలా జరిగింది? మేమైతే మస్తు హ్యాపీగా ఉన్నాం. మాకైతే అన్నలు తమ్ముళ్ళు లేరు కాబట్టి మాకు ఏం లేదు. మా ఇంటికి మా ఆడబిడ్డ వాళ్ళు పంపించిన ఇవన్నీ కట్టేసరికి మాకు అంత గడిచిపోతుంది టైము. మంచిగా ఆడపిల్లలకి చీరలు కట్నాలు అన్నీ వస్తాయి. మాకైతే ఏం రావు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. రాఖీ బంధన్ శుభాకాంక్షలు.